ప్రేమతో నన్ను ప్రేమించిన్ తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరి ముందు దేవుని మహాకృపను బట్టి దేవుని చిత్తంలో ఫెయిత్ బూస్టర్స్ ద్వారా ఈ వాక్య పరిచయం చేసేందుకు దేవుడు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నేను నమ్ముతున్నాను మీ అందరు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నారని. మీకందరికి కూడా ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ ఆశీర్వాదములు కలుగును గాక అని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని యొద్ద నుంచి ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నిరీక్షణపూర్వకమైనటువంటి మాటతో మీ యందు వచ్చి నిలబడుతున్నాను. ఈ వాక్యాన్ని నేను ఆల్రెడీ ఫేస్బుక్ లైవ్ ద్వారా మాట్లాడి ఉన్నాను. అనేకులు మరి ఈ యొక్క వాక్యం ద్వారా ఆదరించబడ్డారు. మరి ఫోన్ కాల్స్ వచ్చి ఉన్నాయి. మరి నాకు అనేక మంది ఫోన్స్ చేస్తున్నారు, బ్రదర్ మరి పరిస్థితులు దినదినానికి ఇబ్బందికరంగా మరి ప్రమాదకరంగా మారుతున్నటువంటి ఈ దినాలు, మరి నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేటువంటి ఒక నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మేము మా కుటుంబం ఉంటూ ఉన్నామని. నిశ్చయంగా దేవుడు మీతో ఈ దినం మాట్లాడబోతున్నాడు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా సంధించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. రోమా 5:21. మరి ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయనను పాపమును మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా. మరి పాపం వల్లనే వచ్చే ఈ మరణము ఎక్కడైతే విస్తరిస్తుందో దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ దేవుని యొక్క కృప అపరిమితముగా విస్తరిస్తుంది. హల్లెలూయా. ఈ దినమున దేవుని కృప అపరిమితమైన రీతిలో నిన్ను ఆవరించి ఉన్నదని నేను చెప్పుటకు ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క అపరిమితమైన కృపలో నువ్వు భద్రపరచబడి ఉన్నావు. దేవుని యొక్క అపరిమితమైన కృప ద్వారా నీకు దేవుడు తన కాపుదలను ఎక్స్టెండ్ చేస్తున్నాడు, పునరుద్ధరిస్తున్నాడు. మరి దేవుని యొక్క అపరిమితమైన కృపలో దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. దేవుని యొక్క ఆ విశేషమైనటువంటి క్షేమము, భద్రత నిన్ను, నీ కుటుంబాన్ని అపరిమితమైన రీతిలో ఆవరించి ఉంది అని చెప్పుటకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారులో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. మన దేవుడు ఒక అద్భుతమైన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మన జీవితాల్లో నూతన క్రియ చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఒక నూతనమైన క్రియ ఆయన ప్రారంభించి ఉన్నాడు. ఆయన ఈ యొక్క అపాయకరమైన దినములు ఆరంభమైనప్పటి నుంచి ఆ నూతన క్రియ నీలో చేయుచునే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది ఇక్కడ, అది ఎలా ఉంటుందంటే అరణ్యంలో త్రోవ కలుగు చేయ రీతిగా, ఎడారిలో నదులు పారు చేయ రీతిగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితం ఒక అరణ్యం వలె కనిపిస్తుందేమో, ఎడారి వలె కనిపిస్తుందేమో. అరణ్యములో నీ దేవుడు నీకు త్రోవను ఏర్పరుస్తున్నాడు. ఎడారిలో ఆయన నీ కొరకు నదులు కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు
చెయ్యి వదిలివేసే దేవుడు కాదు, కానీ నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే ఇటువంటి లాక్డౌన్ పీరియడ్స్ అనేకం మనం చూస్తాం. మరి ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేలీలు మరి అక్కడి నుంచి వారు కానానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి కానానికి వెళ్ళే ఈ ప్రయాణం మనం గమనించినట్లయితే ఐగుప్తు నుంచి కానానుకు కరెక్ట్గా 40 దినాల ప్రయాణం. 40 రోజుల్లో వాళ్ళు ఐగుప్తు నుంచి కానానికి చేరుకోగలరు లెక్కల ప్రకారం. మరి వారి జీవితంలో ఏం జరిగింది మనకు అందరికీ తెలుసు. 40 దినాలు 40 సంవత్సరాలుగా మారాయంట. హల్లెలూయా. 40 దినాలు 40 సంవత్సరాలుగా మారుతున్నాయి. అంటే ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ ఎంతకాలం జరిగింది? 40 years, 40 సంవత్సరాలు. మరి 40 సంవత్సరాలు మరి నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం ప్రకారం దేవుడు ఏం చెప్పాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెప్పాడు. నా సన్నిధిని నడిపిస్తుంది మోషే, నీ జనాంగమును నడిపిస్తుంది అని సెలవిచ్చిన దేవుడు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా వారి జీవితంలో వారు ప్రయాణించినటువంటి ఈ 40 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా వారిని పోషించాడు. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదవబోతున్నాను. వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. ఆయన వారు దేవుణ్ణి బాధపెట్టే విధంగా క్రియలు చేస్తున్నా కూడా ఆయన విస్తారమైన కృప అంట వారిని విడిచిపెట్టలేదు. వారు ఎడారిలో వెళ్తున్నప్పుడు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారిని నడిపించాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు ఉదయకాలమున దేవుని మేఘస్తంభం కింద కాపాడబడుతున్నావు. రాత్రి కాలములో నువ్వు ఆయన యొక్క అగ్నిస్తంభం కింద భద్రపరచబడుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత సంతోషకరమైన మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా 20-21 వచనాలు కూడా నేను చదువుతాను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించితివి. వారి వస్త్రాలు పాతకిరిపోయలేదు, వారి కాళ్లకు వాపు కూడా రాలేదు. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనంట వారిని ప్రతి దినము మన్నాతో పోషించాడంట. ఎంతకాలము? 40 సంవత్సరాలు మన్నాతో వారు పోషించబడుతున్నారు. వారి లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతున్నంత కాలము దేవుడు వారిని పోషించడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడని దేవుని వాక్యం చెప్తుంది. వారి వస్త్రాలు కూడా పాతవి కాలేదట. వారి కాళ్ళకు వేసుకున్న చెప్పులు తెగిపోకుండా ఉండేందుకు వాళ్ళు కాళ్ళు వాయలేదని వాక్యం చెప్తుంది. వాట్ ఎ మిరాక్యులస్ గాడ్ వీఆర్ హ్యావింగ్, వీఆర్ సర్వింగ్. దేవునికి మహిమ కలుగును గాక. 40 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ లాక్డౌన్ టైంలో దేవుడు ఎంత అద్భుతంగా పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని, ప్రతిదినం పోషించుటకు మన్నాను, తాగుటకు నీరును, మరి వస్త్రములు, మరి పాతవి కాకుండా ఉండటకు, పాతగిలిపోకుండా ఉండటకు శ్రేష్టమైనటువంటి వస్త్రములను, మరి ఆఖరికి కాళ్ళ చెప్పులు కూడా తెగిపోకుండా దేవుడు ఎంత చక్కగా పోషించాడండి. హల్లెలూయా. మనం ఆరాధించేది అదే అద్భుతమైన దేవుణ్ణి, అదే శ్రేష్టమైన దేవుణ్ణి, అదే కృప కలిగిన దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదయ్యా. ఆ యేసయ్య నిన్ను వదిలిపెట్టలేదమ్మా. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, కానీ నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆయన ఎక్స్టెండ్ చేస్తున్నాడు, అనగా పునరుద్ధరింపజేస్తున్నాడు, అధికము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని యొక్క అపరిమితమైన కృపలో భద్రపరచబడి ఉన్నావని నువ్వు తెలుసుకోమని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే అక్కడ ప్రవక్త అయిన ఏలియా కనిపిస్తాడు. ఈ ప్రవక్త అయిన ఏలియా యెజబెలు అనేటువంటి ఒక క్రూరమైనటువంటి రాణి ఈయనను చంపివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆమె యుద్ధ నుంచి మరి తప్పించుకొని అరణ్యంలో పారిపోయి బద్రీ వృక్షము కింద ఆయన కూర్చొని మరణ భయముతో ప్రార్థన చేస్తున్నాడంట. అయిపోయింది దేవా, ఇక నేను చేసింది చాలు పరిచర్య, నేను ఇక చనిపోతాను, నేను మరణిస్తానంటున్నప్పుడు ఏం జరిగిందంటే అద్భుతం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. అతనికి ఆ సమయము లాక్డౌన్ టైం. ఆ లాక్డౌన్ టైంలో అతని జీవితాన్ని దేవుడు మార్చివేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ 19వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. అతడు బద్రీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయము అని చెప్పాను. హల్లెలూయా. చూసారా, మరి లాక్డౌన్ టైంలో ఏం కనిపిస్తుందంటే పరలోకం నుంచి దేవుని దూత వచ్చి అతని లేపుతుందంట. కమాన్, లేచి నువ్వు భోజనము చెయ్యి, అలసిపోయి ఉన్నావు, నీవు భోజనం చేయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున నువ్వు మరణ భయంతో ఉండొచ్చు, పిరిగితనంతో ఉండొచ్చు, జీవితము యొక్క భవిష్యత్తు గురించి ఒక నిరీక్షణ లేకుండా ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు తన దూత ద్వారా నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన లేచి నువ్వు భోజనము చేయి అంటున్నాడు. హల్లెలూయా. మనం దిగులు పడాల్సిన వాళ్ళం కాదు, కానీ ధైర్యంతో క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము సంతోషంగా ఆయన మహిమపరుస్తూ భోజనం చేయవలసిన వారమై ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. చూడండి అక్కడ ఏం జరుగుతుందో 6వ వచనం చెబుతుంది. అతను చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చూడండి, చక్కగా భోజనం చేశాడంట. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మళ్ళా పడుకుంటున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది, మరలా అక్కడ దేవదూత వస్తుంది. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. హల్లెలూయా. అక్కడ 2వ మారు మళ్ళా దేవదూత వచ్చి అతను తట్టి లేపుతున్నట. లేపి, శక్తికి మించిన ప్రయాణము నువ్వు చేయవలసి ఉంది కనుక లేచి నువ్వు భోజనము చెయ్యి అని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేశాడని వాక్యం చెప్తుంది. అవునండి, మన జీవితంలో కూడా నీవు నేను శక్తికి మించిన ఒక ప్రయాణం చేయబోతున్నాం. మన శక్తికి మించినటువంటి ఒక ప్రయాణాన్ని దేవుని శక్తి ద్వారా మట్టుకే మనం చేయగలం. ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుడు తన శక్తితో నిన్ను నింపుతూ ఉన్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక శక్తికి మించినటువంటి ప్రయాణము మన ముందు ఉంది. దాన్ని మనం జయించాలంటే మన శక్తి చాలదు. అటువంటి పరిస్థితులు మనం దాటుకొని ముందుకు పోవాలంటే మన శక్తి చాలదు, కానీ దైవికమైన శక్తి కావాలి. ఈ ఏరియా జీవితంలో మనం గమనించినట్లయితే శక్తికి మించినటువంటి ప్రయాణమును చేయవలసి ఉంది కనుక లేచి భోజనం చేయి అని దేవదూత ఇక్కడ చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింప్రగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యం చెప్తుంది, ఆ దేవదూతలు ఇచ్చినటువంటి ఆ భోజన బలము చేత అతను అన్స్టాపబుల్గా 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పిలువబడుతున్నటువంటి హోరేబు యొద్దకు చేరుకున్నాడట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా మన జీవితాల్లో చేరవలసిన గమ్యం ఒకటి ఉంది. అది దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యం.
ఆ పరలోక రాజ్యమునకు చేరేందుకు నువ్వు ఈ లాక్డౌన్ దినాల్లో దేవుడు తన బలమును నీకు అనుగ్రహిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీకు బలాన్ని అనుగ్రహిస్తున్నాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తున్నాడు. నీ దేవుడు తన కృపతో, అపరిమితమైన కృపతో నిన్ను నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే శక్తికి మించినటువంటి ప్రయాణము నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. మనం ప్రయాణించాలా, మనం శక్తికి మించినటువంటి ప్రయాణించాలా, యేసుతో కూడా ప్రయాణించాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు సాక్షులుగా మనం జీవించాలా, ఆయన యొక్క సువార్తను మనం ప్రకటించేందుకు సిద్ధపడాలా. దేవుని యొక్క బలమైనటువంటి సేవకు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు, మన కుటుంబాన్ని పిలుచుకున్న దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం? లాక్డౌన్ టైంలో మనం ఏం చేస్తున్నాం? మనకు దేవుని కాపుదల వచ్చింది, దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతున్నాడు, ఇతరులకు వచ్చినటువంటి సమస్య మనకు రావడం లేదు, ఇతరుల వలె కరోనా చేత మనం బాధించబడటం లేదు అనుకొని నీ సమయాన్ని వృధా చేస్తున్నావా? లేదు. దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప కాపుదలను బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ప్రతి క్షణం నీవు ఊపిరి పీలుస్తున్న ప్రతి క్షణము నీకు తెగులు అంటకుండా నిన్ను రక్షిస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు ఇంతకాలం నిన్ను కాపాడి నిలబెట్టి ఉన్నాడు అంటే దానికి కారణం నువ్వు దేవుని ఉద్దేశంలో ఉన్నావని నువ్వు మర్చిపోకూడదు. నీవు దేవుని చిత్తంలో ఉన్నావని, నీ కుటుంబము దేవుని ప్రణాళికలో ఉన్నదని, అందుకే దేవుడు నిన్ను నన్ను రక్షిస్తున్నాడని మనం మర్చిపోకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. లేకపోతే ఎప్పుడో ఈ కరోనా అనేటువంటి కంటికి కనిపించినటువంటి ఈ శత్రువు యొక్క తాకిడికి మన పరిస్థితి ఏమై ఉండేదో. మన కళ్ళ ముందే అనేకులు ఈ తెగులు ద్వారా బాధించబడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి నీవు నేను భద్రపరచబడుతున్నావు. కారణము దేవుని యొక్క ఉద్దేశంలో నీవున్నావు. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు అద్భుతకరమైన ఒక మాట చెప్తున్నాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడంట మన పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకు నిరీక్షణ కలుగునట్లు దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నీ భవిష్యత్తు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, నువ్వు దాని ద్వారా దీవించబడాలనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. నీ యొక్క ఆలోచన ప్రకారంగా నీ జీవితం ఉండడం లేదు, ఉండపోదు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం అనుకున్న విధంగా మన జీవితాలు నిర్మించబడలేదు. కానీ తల్లి గర్భంలో పడకముందే దేవుడు తన చిత్తంలో ఏర్పరచబడినటువంటి ప్రణాళిక అనుసారంగా నీవు నేను ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనాన్ని నేను చదవబోతున్నాను. యెషయా 55, 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఆలోచన, తలంపు భూమికి ఆకాశం ఎంత ఎత్తు అంత ఉన్నతంగా ఉందంట. హల్లెలూయా. కాబట్టి మన గురించి మనం ఆలోచించి మన గురించి మనం తక్కువగా భావించుకోవడం ఎందుకు? దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో ఆ ఉద్దేశానికి నిన్ను నీవు సమర్పించుకో, నీ కుటుంబాన్ని సమర్పించు. ఈ లాక్డౌన్ టైంలో యేసయ్యతో నడవడానికి తీర్మానం చేసుకో. ఇంకా నువ్వు ఆలస్యం చేయక సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు కోరుతున్నాడు. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే దేవుడు ఈ లాక్డౌన్ సమయంలో మనము చేయాల్సిన పని ఏంటి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు నేను మీ కొరకు చదవబోతున్నాను. 2వ దినవృత్తాంతములు
7వ అధ్యాయము 13-14 వచనాలు. వాన కురయకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 3 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మొదటిది, వాన కురియకుండా ఆకాశమును మూసివేసినప్పుడు. అనేక ప్రాంతాల్లో మనం ఏం చూస్తున్నామంటే కరువు, వర్షాలు లేవు. కొంతకాలంగా వర్షాలు పడక మరి అనేక ప్రాంతాల్లో కరువును మనం చూస్తున్నాం. రెండవదిగా ఏం కనబడుతుందంట, మరి దేశమును నాశనం చేయుటకు మిడతలు వస్తాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో 1/3 వంతు మరి మిడతలతో అనేక దేశాలు బాధించబడుతున్నాయి. మరి దేవుడు మిడతలకి సెలవిస్తాడంట. మరి అదేవిధంగా దేశము నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. చూసారా, 3వదిగా తెగులు పంపించబడుతుందంట. నా జనుల మీదకి తెగులు, భయంకరమైనటువంటి తెగులు ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి ఈ దినాల్లో మనం ఉన్నాం. మరి ఇటువంటి భయంకరమైన తెగులు వచ్చినప్పుడే కానీ మనమేం చేయాలంట, ఇటువంటివి మన కళ్ళ ముందు మనకు కనపడుతున్నాయి, మన కళ్ళారా చూస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనము కాపాడబడుతున్నాం. మరి మనం ఏం చేయాలి? దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోమని మొదలు చెప్తున్నాడు. తగ్గించుకుంటున్నామా? హెచ్చించుకుంటున్నామా? ఈ దినాల్లో చాలా మంది దేవుని బిడ్డల్లో కరువైనటువంటి స్వభావం ఏంటంటే తగ్గింపు. దేవుడు దీన మనస్కుడై తాను తగ్గించుకున్నాడట. శిలువ మరణము పొందినంతగా ఆయన తాను తగ్గించుకున్నాడట. మనం తగ్గించుకోలేకపోతున్నామా? మనలో అతిశయం పెరిగిపోయిందా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు తగ్గించుకో అంటున్నాడు. తగ్గించుకుందాం. మనం తగ్గించుకొని ప్రార్థన చేసి, రెండవదిగా ప్రార్థన జీవితాలు లేవండి. పైకి నటన జీవితాలు చాలా మందిలో ఉన్నాయి. కానీ భారం కలిగి ప్రార్థించేవాళ్ళు, కన్నీటితో గంటలు తరబడి ప్రార్థించేవాళ్ళు ఇది మనం కరువైపోయారు. ప్రార్థన అంటే 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు చేస్తే అబ్బా ఇతను గొప్ప ప్రార్థనా పరుడు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. గంటలు తరబడి ప్రభు యొక్క గుండెను తాకే విధంగా, ఆయన హృదయాన్ని తాకే విధంగా నా ప్రార్థన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు. నన్ను వెదకి తమ చెడు మార్గాలు విడిచిపెట్టండి. యేసయ్యని వెతికే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టాలా. చెడు మార్గాలను విడిచిపెట్టకుండా పరిశుద్ధమైన దేవుణ్ణి మనము ఎంత వెతికినా ఆయన మనకు దొరకడండి. చెడు మార్గాలు విడిచిపెట్టి ఆయన వెతికినప్పుడు అప్పుడే ఏమవుతుందంట, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ఆకాశం నుండి మన ప్రార్థన విని మన పాపములను మొదలు క్షమిస్తాడట. చూడండి, మన దేశాన్ని స్వస్థపరిచే ముందు మనలో ఉన్నటువంటి పాపం అనే రోగం నుంచి మనకు స్వస్థతని ఇస్తాడు. మనల్ని స్వస్థపరిచి తరువాతగా మన దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రపంచమును స్వస్థపరిచే బాధ్యత నీ మీద ఉంది. నీ దేశాలని రక్షించే బాధ్యత దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. కనుక నువ్వు వృధాగా సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా నీవు తగ్గించుకోవడానికి ప్రారంభించు. మనం తగ్గించుకొని ఆయన ఎదుట ప్రార్థన చేసి చెడు మార్గాలు విడిచిపెట్టి ఆయనను వెతకడం ప్రారంభిస్తాం. దేవుడు నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించి మన పాపాలను క్షమించి మన దేశాన్ని స్వస్థపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతుండగా, మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా, దేవుడు ఈ లాక్డౌన్ టైంలో ఆయన యొక్క బ్లెస్సింగ్స్ని, ఆయన ఆశీర్వాదాలను నీ జీవితంలో ఎక్స్టెండ్ చేస్తూ ఉండగా యేసయ్యతో నడవడానికి తీర్మానం తీసుకో.
యేసయ్య వెంట నడవడానికి తీర్మానం తీసుకో. ఆయన నిశ్చయంగా నిన్ను బట్టి, నన్ను బట్టి మన దేశాలను స్వస్థపరచడానికి గొప్ప శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. తల వంచుతామా? మనము యేసు వైపు చూద్దామా? మన కళ్ళు మూసుకున్నప్పుడే మనం పరలోకాన్ని చూడగలం. యేసు వైపు మనం చూసి, అయ్యా నేను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, ప్రార్థించడానికి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాను తండ్రి, నేను నిన్ను వెతకడానికి సిద్ధంగా ఉన్నాను యేసయ్యా అంటూ యేసయ్యతో మాట్లాడదాం. ఈ క్షణం వరకు, ఈ లాక్డౌన్ పీరియడ్లో నిన్ను కాచి కాపాడిన దేవుడు అద్భుతమైనటువంటి ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తును నీ కొరకు ఏర్పరిచి ఉన్నాడు. ఆ భవిష్యత్తులో నువ్వు యేసయ్యతో నడవడానికి తీర్మానం తీసుకోమని కోరుతున్నాడు. నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆయన వెంట ఆశీర్వాదకరంగా నడవబోతుంది. నీవు, నీ కుటుంబము అనేకులకు ఆశీర్వాదంగా ఉండబోతున్నారు. మీ ద్వారా దేవుడు గొప్పగా మహిమ పొందుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి శక్తికి మించినటువంటి ప్రయాణము మన ముందు ఉంది. అది ఎప్పటి వరకు కొనసాగుతుంది? మన పరలోక రాజ్యం చేరినప్పుడు బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని మన గురించి యేసయ్య నోటి ద్వారా ఆ యొక్క గొప్ప మాటలు వినేంత వరకు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రపంచాన్ని మనం రక్షిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ లాక్డౌన్ దినములలో నాయన అద్భుతంగా ఈ క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా తండ్రి, మా భవిష్యత్తు మీ చేతిలో ఉంది నాయన. అద్భుతంగా ఆశీర్వాదకరంగా నీ చిత్తంలో నడిపించడానికి మీరు సమర్థులై ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయినా ప్రత్యేకంగా ఈ సమయంలో విత్తబడిన దైవ వాక్యము అయినా ఎంతమంది అయితే నీ బిడ్డలు విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీరు నూతనమైన క్రియలు అయినా చేస్తున్నందుకు వందనాలు. ఇదిగో ఒక శక్తికి మించినటువంటి ప్రయాణము వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నందుకు స్తోత్రం. ఈ లాక్డౌన్ దినములలో తండ్రి వారిని అట్టి శక్తివంతమైనటువంటి పరిచర్యకు, శక్తివంతమైనటువంటి సాక్షికరమైన జీవితానికి తనని, తన కుటుంబాన్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా. మా భవిష్యత్తు అయినా మీ చేతిలో ఉండగా అది నిశ్చయముగా, అది సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా ఉండబోతున్నందుకు మీరు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరేనైనా ఇదిగో మా అందరి జీవితాన్ని అయినా మీ యొక్క శ్రేష్టమైన దీవెనకరమైన చేతుల్లో తీసుకొని ఈ లాక్డౌన్ సమయమంతా కూడా అయినా మాకు తోడై ఉండి కాచి కాపాడి నడిపించి మరి తండ్రి ప్రత్యేకంగా మరి ఏలియాని బలపరిచిన దేవా మాకు కూడా తండ్రి నూతనమైన బలముతో మమ్మల్ని నింపి రాబోయే దినాలంతా కూడా నీ వెంట నడిచే కృపలో మమ్మల్ని నడిపించమని, మేము అనేకులను బలపరిచి నీ వెంట నడిపించే అనుభవంలో మమ్మల్ని వాడుకొని మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడిని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. మన జీవితాన్ని దేవునికి సమర్పించి ఉండగా దేవుడు అద్భుతంగా ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా కాచి కాపాడి తన బలముతో మనల్ని, మన కుటుంబాలను నింపబోతున్నాడు. మన కుటుంబాల్లో సాతానుకి ఎటువంటి తంత్రాలు పని చేయకుండా ఆయన భద్రపరుస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. నిశ్చయంగా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులకు ఈ యొక్క మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేయండి. ప్రత్యేకంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కు, మా యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి మా పరిచయ నిమిత్తం ప్రత్యేకంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. నిశ్చయముగా ప్రభు అయిన యేసు తొందరలో రాబోతున్నాడు. ఆ రాకడికి మనల్ని చక్కగా సిద్ధపరుస్తున్నటువంటి దేవాది దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. త్వరలో మిమ్మల్ని నేను కలుసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.